ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 17 నెలలు కావస్తా ఉంది. మరి ఈ 17 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కి మరి ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకోకుండా యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం జరిగింది. సూపర్ 6 అని చెప్పి సూపర్ 7 అని చెప్పి 143 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతున్నా మరి ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజలకు అందించని పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ మరి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఏర్పాటైన ఈ ప్రభుత్వం మరి ఈ 17 నెలల కాలంలో చేసింది ఏంటంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల మీద దొంగ కేసులు, అక్రమ కేసులు బనాయించి, ఫ్యాబ్రికేటెడ్ కేసులు బనాయించి మరి ఈరోజు వాళ్ళకందరికి కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళకందరినీ కూడా ఈరోజు జైలు పాలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి సోషల్ మీడియాలో మరి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాక్టివ్గా ఉన్న వాళ్ళందరి మీద కూడా కేసులు బనాయించి మరి వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేసిన పరిస్థితి మనందరం కూడా చూశాం. మరి ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ హామీలు కానీ నెరవేర్చుకోకుండా మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించుకోకుండా మరి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపులో భాగంగానే మరి వాళ్ళందరి మీద ఈరోజు కేసులు పెట్టి మరి ఈరోజు వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేయడం జరిగింది. నిన్నటి దినం కడప నగరంలో కూడా మరొక కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మరి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా మరి నమోదు చేయడం జరిగింది. మరి కేవలం సోషల్ మీడియాలో ఎవరో ఒక కంటెంట్ని సెండ్ చేస్తే దాన్ని షేర్ చేసినందుకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద నిన్న 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మరి కేసు పెట్టడం జరిగింది. మరి ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ జరగనటువంటి విధంగా, ఎందుకంటే మనం గతంలో వింటున్నాం యూపీలో మరి బీహార్లో మరి అరాచక పాలన జరుగుతుంది, మరి కక్ష సాధింపులు జరుగుతాయి, ఒక ఆటవిక రాజ్యం మరి ఆ రాష్ట్రాల్లో జరుగుతుంది, ఒక ఆటవిక మరి పరిపాలన జరుగుతుందని చెప్పి మనం గతంలో విన్నాం. కానీ ఇవాళ మన రాష్ట్రంలో మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఆ బీహార్ తరహా మరి యూపీ తరహా పాలన మరి ఈరోజు మన రాష్ట్రంలో మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా అర్థమవుతుంది. మరి ఇవాళ మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి అదేవిధంగా సానుభూతి పరులకు అందరికీ కూడా ఒక భరోసా కల్పించాలని చెప్పి ఖచ్చితంగా రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అందరికీ కూడా అండగా ఉంటుందని చెప్పి మరి వాళ్ళలో ఒక ఏదైతే భరోసా కల్పించాలని చెప్పి మరి ఒక యాప్ని మరి మొన్న రాష్ట్ర వ్యాప్తంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి ఆ యాప్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి నిన్నటి దినం మరి వైఎస్ఆర్ జిల్లాలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు
పెద్దలు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి నిన్నటి దినం మరి ఈ యాప్ని మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. మరి క్యూఆర్ కోడ్ని లాంచ్ చేసుకోవడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరి ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా మరి ఈ క్యూఆర్ కోడ్ని మరి లాంచ్ చేయాలని చెప్పి కూడా మరి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశించడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే మరి ఈరోజు కడప నియోజకవర్గంలో మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి నాయకురాళ్ళ మరి ఆధ్వర్యంలో మరి ఈ క్యూఆర్ కోడ్ని కూడా మరి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైతేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, సింపథైజర్స్ కానీ అందరూ కూడా మరి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మరి ఈ యాప్ని మీ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి మీరు ఒక్కసారి మరి ఏదైతే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన తర్వాత మీకు ఏదైతే ఓటీపీ అడుగుతుంది ఆ ఓటీపీ నెంబర్ ఎంటర్ చేస్తే మీరు ఆ యాప్లోకి మీరు వెళ్ళగలుగుతారు. మరి అప్పుడు మీకు మీ ప్రాంతంలో మీకు ఎక్కడైనా అన్యాయం జరిగినా, మరి ఏ ఒక్క అధికారి ద్వారా మీకు ఎక్కడైనా అన్యాయం జరిగి అక్రమ కేసులు మీ మీద పెట్టినా, మరి ఎవరైతే నాయకులు మీకు ఎక్కడైనా మీ కుటుంబాలకు కానీ మీకు ఇబ్బంది పెట్టినా, మరి అలాంటి అన్నీ కూడా మరి దాంట్లో అప్లోడ్ చేసే అవకాశాలని కల్పించడం జరిగింది. మరి ఇంకా మీకు ఎక్కడైనా మీ కాడ ఫోటోలు ఉన్నా కూడా ఆ ఫోటోలు కూడా అప్లోడ్ చేసే సదుపాయాన్ని కూడా మరి ఈ యాప్లో కల్పించడం జరిగింది. దీనికి డిజిటల్ బుక్ అని కూడా మరి నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే డిజిటల్ బుక్ ఏంటంటే ఈ యాప్ ద్వారా మరి ఎవరైతే నమోదు చేసుకుంటారో మరి వాళ్ళు ఏదైతే పడిన ఇబ్బందులు కానీ, వాళ్ళకు ఎదురైన సమస్యలు కానీ, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులనే కాకుండా సామాన్యమైన ప్రజలు కూడా ఎవరైనా అధికారుల ద్వారా మరి వాళ్ళు ఇబ్బంది పడినా, మరి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ద్వారా మరి వాళ్ళు ఇబ్బంది పడినా, మరి వాళ్ళు కూడా మరి ఈ యాప్ ద్వారా మరి వాళ్ళ సమస్యలు దీంట్లో ఎన్రోల్ చేసుకోవడానికి మరి అవకాశాన్ని కల్పించడం జరిగింది. తద్వారా మరి ఏదైతే ఈ యాప్ భవిష్యత్తులో మరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక శ్రీరామ రక్షగా నిలుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ డిజిటల్ బుక్లో మరి ఈ యాప్లో ఎవరైతే వాళ్ళు పడిన ఇబ్బందులు, మరి ఎవరి ద్వారా వాళ్ళు ఇబ్బంది పడ్డారో, మరి ఏ అధికారి ద్వారా వాళ్ళు ఇబ్బంది పడ్డారో, మరి ఏ నాయకుల ద్వారా వాళ్ళు ఇబ్బంది పడ్డారో, మరి అవన్నీ కూడా స్పష్టంగా మరి దానిలో పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి మరి అవన్నీ కూడా మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఆఫీస్లో అది పదిలంగా ఉంచడం జరుగుతుంది. మరి భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఖచ్చితంగా ఆ డిజిటల్ బుక్ని మరి ఓపెన్ చేయడం జరుగుతుంది. మరి ఎవరైతే దాంట్లో అప్లోడ్ చేశారో వాళ్ళ సంఘటనలు ఖచ్చితంగా మరి మా నాయకుడు మొన్న ఏదైతే ఈ సమావేశంలో విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర స్థాయి మరి ఆయన మాట్లాడి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మరి వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. మరి ఎంతటి స్థాయి అధికారైనా మరి రిటైర్డ్ అయిపోయి ఉన్న సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా, విదేశాల్లో ఉన్నా కూడా, ఎక్కడ ఉన్నా కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ఆ అధికారులను తీసుకొస్తాం, చట్టం ముందర నిలబెడతామని చెప్పి కూడా చట్టపరంగా చర్యలు కూడా చేపడతామని చెప్పి కూడా మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి అదే స్థాయిలో మరి ఏ నాయకుడు కూడా మరి ఇవాళ ఏదైతే అక్రమ కేసులు పెడుతున్నారో, దొంగ కేసులు పెట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారో, మరి అలాంటి నాయకులు కూడా మరి భవిష్యత్తు ఎక్కడున్నా కూడా మరి వాళ్ళను తీసుకొస్తాం, మరి వాళ్ళను కూడా చట్టం ముందు దోషులుగా నిలబెడతామని చెప్పి కూడా మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు మరి సానుభూతి పరులందరూ కూడా ఇంకా ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని చెప్పి మరి మా
రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. మరి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇలాంటి కేసులకు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఈ కేసులన్నీ కూడా కొట్టివేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఇవాళ ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా మరి ఈరోజు నా నియోజకవర్గ సంబంధించిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను. ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమంతా కూడా మీకు అండగా ఉంటాం. ఖచ్చితంగా మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మరి ఖచ్చితంగా మీకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులమైన మేమందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి అదే రీతిలో కూడా మరి మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఈరోజు వినూత్న తరహాలో మరి ఈరోజు ఈ డిజిటల్ బుక్ని కూడా మరి యాప్ని కూడా ప్రవేశపెట్టి మీకు సంబంధించిన సమస్యలన్నీ కూడా దాంట్లో ఎన్రోల్ చేస్తే ఖచ్చితంగా రాబో రోజుల్లో మీకు అందరికి కూడా న్యాయం చేసే దిశగా మరి ఖచ్చితంగా అడుగులు పడతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగనన్న సైనికులు ఎవరు కూడా కేసులకు భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, మరి మేము సిద్ధంగా ఉండాం. ఖచ్చితంగా దానికి ప్రతిఫలం, దానికి మూల్యం భవిష్యత్తులో మీరు చెల్లించుకోక తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాను. మరి ఇవాళ అధికారులకు కూడా ఒకటే చెప్తున్నాము. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు, ఎవరు కూడా ఏ నాయకుడిగా శాశ్వతం కాదు. మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, రేపు భవిష్యత్తులో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మరి అలాంటి పరిస్థితిలో మరి ఖచ్చితంగా ఎవరైతే అధికారులు మరి ఈరోజు ఈ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారో మరి వాళ్ళందరినీ కూడా మరి ఈ డిజిటల్ బుక్లో ఎన్రోల్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద కఠినమైన చర్యలు చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే మీరు అధికారులు, ప్రభుత్వాలు మారుతాయి పోతాయి, మీరు మాత్రం 30 నుంచి 35 ఏళ్ళు మీరే అధికారులుగా ఉంటారు ఈ రాష్ట్రంలో. మరి అలాంటి పరిస్థితిలో మీరందరూ కూడా న్యాయం అన్యాయం మరి గమనించాల్సిన అవసరం ఉంది. అన్యాయంగా మరి ఈరోజు మీరు కేసులు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సహించబోరు. మీరు న్యాయమైన మీరు ఏం పెట్టుకున్నా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా మా మీద కేసులు పెట్టండి, మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇవాళ కేవలం దొంగ కేసులు, అక్రమ కేసులు, ఫ్యాబ్రికేటెడ్ కేసులు మాత్రమే మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెట్టడం జరుగుతుంది. మరి ఇది అధికారులు గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారులు కూడా గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఒకటే అందరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు కేసులు పెడతానని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మేమందరం కూడా ముందుకెళ్తాం. రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే వరకు మనం అందరం కూడా అహర్నిశలుగా కృషి చేస్తాం, రాత్రింపవళ్ళు కష్టపడతాం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్న తర్వాత ఎవరైతే ఈరోజు మా మీద ఎవరైతే అక్రమ కేసులు పెట్టారో, దొంగ కేసులు పెట్టారో మరి వాళ్ళ భరతం పడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకందరికీ కూడా హెచ్చరిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రేపు ఎల్లుండి కూడా మరి మండల స్థాయిలో కూడా మరి ఈ యాప్ని రిలీజ్ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ మండల స్థాయి మరి ఎవరైతే జోనల్ స్థాయి ఎవరైతే ప్రెసిడెంట్ ఉండారో మరి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ జోన్లలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కలుపుకొని మరి ఆయా జోన్లలో మరి ఈ యాప్ని, ఈ QR కోడ్ని మరి రిలీజ్ చేసే కార్యక్రమం రేపు ఎల్లుండి కడప నగరంలో జరగబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.